వెల్కమ్ టు హెన్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, జనవరి 1 ప్రిపరేషన్స్ మా ఇంటి ఎదురుగుండా 31st నైట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ ఏరియా చాలామందికి తెలుసు, నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఇది ఏ ఏరియా కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు జంపింగ్ ఆట అనమాట. ఇది ఒకటే కాదు, రంగుల రాట్నము ఇదివరకు మా చిన్నప్పుడు ఎలా వచ్చేదో ఇప్పుడు కూడా అలా వస్తుంది. రంగుల రాట్నం అది చాలా బాగుంటుంది. మా చర్చ్ చుట్టుపక్కలంతా కూడా చాలా 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 బాగుంటుంది అనమాట. ఈ ఏరియా ఏంటో ఎక్కడ ఉంటుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసి వాళ్ళకి చాలా మందికి తెలుసు. మా చిన్నప్పుడు ఇటువంటి ఆటలు ఆడాలన్నా, ఇటువంటివి చూడాలన్నా తీర్థంలో చూసేవాళ్ళం. ఇప్పుడైతే క్రిస్మస్కి, జనవరి 1కి కూడా మా ఇంటి ముందే తీర్థం వచ్చేస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు ఇటువంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండేవి కాదు. క్రిస్మస్ చాలా ఆనందంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం, మొత్తం ఫ్యామిలీ మొత్తం. అలాగే జనవరి 1 కూడా చాలా మంచిగా జరుపుకున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది వచ్చేది, అనారోగ్యాలు ఎక్కువగా వచ్చాయి మాకు. కానీ ఈ సంవత్సరం అందరం కూడా హ్యాపీగా క్రిస్మస్ జరుపుకున్నాం. డిసెంబర్ 1 మొదలు డిసెంబర్ 31 వరకు మాకు క్రిస్మస్ వాతావరణం. మాకు చర్చ్ పక్కన మా హౌస్ ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ వాతావరణం. తర్వాత న్యూ ఇయర్. చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ సంవత్సరం. 2025 అంతా కూడా మనల్ని అందరినీ కాచి కాపాడిన దేవుడు ఈ 2026 కూడా మనల్ని ఆరోగ్య ఐశ్వర్యాలతో తన రెక్కల చాటున మనల్ని అందరినీ భద్రపరచాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వెల్కమ్ టు హెన్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, జనవరి 1 ప్రిపరేషన్స్ మా ఇంటి ఎదురుగుండా 31st నైట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ ఏరియా చాలామందికి తెలుసు, నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఇది ఏ ఏరియా కామెంట్ చేయండి.